హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. అందరికీ వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చాము. చూసినట్టయితే ఇంకో టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మా శ్రీచక్రం కూడా ఉంటుంది. వచ్చేసి మా వీరభద్ర స్వామి టెంపుల్ చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 700 years ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది మన హైదరాబాద్కి వెళ్ళి చాలా దగ్గర, ఒక మన దుండిగల్ దాటంగానే వస్తుంది మనకి బొంతపల్లి అని. మెయిన్ రోడ్ నుంచి మన ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మన మెదక్ హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి, కమాన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మనం ఈ టెంపుల్కి డైరెక్ట్ రీచ్ అవ్వచ్చు. మనకి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, బస్సులో కూడా వెళ్ళొచ్చు. మెయిన్ వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్ వచ్చేసి నంది. మీరు చూసినట్టయితే వీరభద్ర స్వామి ఉంది అక్కడ. లోపల వీడియో తీయని కాబట్టి గణేష్ మహారాజ్ ఉన్నాడు. ఇది వచ్చేసి మన వీరభద్ర స్వామి మెయిన్ టెంపుల్ అనమాట, గర్భాలయం. చూడొచ్చు దేవుడు ఎంత మంచిగా దర్శనం ఇచ్చిండో మనకి. ఇక్కడ మన శ్రీచక్రం ఇది మన శ్రీశైలంలో ఉన్నట్టే ఉంటుంది సేమ్. గర్భగుళ్ళ బయటికి రాగానే మనకు శ్రీచక్రం చూసాం ఇంతకుముందు. ఇప్పుడు దాని వెనకాలే మనకి భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. బయటికి రాగానే ఎగ్జాక్ట్ వచ్చేసి భద్రకాళి టెంపుల్ అమ్మవారిది. ఇవన్నీ వచ్చేసి శ్రీచక్రం అనమాట. ఇక్కడ కుంకుమార్చన ఇంపార్టెంట్. అంటే లైక్ ఇప్పుడు శ్రీశైలం మనం ఎట్లయితే కుంకుమార్చన చేయించుకుంటామో, ఇక్కడ కూడా అందరూ వచ్చి ఇక్కడ కుంకుమార్చన చేయించుకుంటారు. బుద్ధం రౌద్రావతారం ఉదవానయనం దూపకేశం స్వాక్షం వ్యోమాంగం భీమరూపం గిరిగిరీరమద జ్వాలమాల వృతాంగం భూత ప్రేతాదినాథ కరకమల మహాయుగే ఖడ్గపాత్రే వహంతం వందే లోకైక వీరం త్రిభువన వినుతం శ్యామలం వీరభద్రం. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నాగూడెం బొంతపల్లి గ్రామంలో వెలిసినది. ఈ దేవాలయానికి 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ చరిత్ర ఏమిటంటే, కాకతీయుల కాలం నాడు ఎడ్ల బండ్లపై వ్యాపారస్తులు పోతూ ఉంటారు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో పాతగూడెం అని చెప్పున్నది. ఆ స్థలం రాగానే అందరి బండ్లు కూడా ఆగిపోతాయి. అడవి ప్రాంతం కాబట్టి చుట్టుముట్టే మృగాలు ఉన్నాయా లేవా అని చెప్పి చూసి అందరూ కూడా అక్కడ నిద్రిస్తారు. స్వప్నంలో స్వామివారు వచ్చి అందరికీ చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, పక్కకు పుట్ట ఉన్నది, ఆ పుట్టలో నా విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి మంచిగా అభిషేకం చేసి మంచిగా దండం పెట్టుకున్నట్లయితే మీ యొక్క పనులు కదులుతాయి, అనుకున్న పనులు అవుతాయని చెప్పి చెప్తాడు. అందరూ కూడా అదేవిధంగా మాట్లాడుకొని ఆ తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం చేసి దండం పెట్టి వెళ్ళిపోతారు. కొంతకాలానికి అక్కడ ఉన్న వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు అపవిత్రం చేస్తూ ఉంటారు. మాంసాహారాలు, మద్యపానాలు సేవించి అపవిత్రం చేస్తూ ఉంటే స్వామివారికి నచ్చక ఒక బాలుడి రూపంలో వస్తాడు. పక్కకు పశువుల కాపరి గొడ్లు మేపుతూ ఉంటాడు. తాత నన్ను ఎత్తుకో, నీకు ఎక్కడ బరువు అయితే అక్కడ దించు అని చెప్పి బాలుని రూపంలో ఉన్న స్వామివారు పశువుల కాపరికి చెప్తాడు. అదేవిధంగా పశువుల కాపరి ఎక్కించుకొని వస్తాడు. ఈ స్థలంకు రాగానే పత్రి చెట్లు, మైసాడు చెట్లు మంచిగా ఆనందంగా అనిపించి స్వామివారు ఇక్కడనే బరువు అవుతాడు. ఇక్కడనే పశువుల కాపరి దించుతాడు. బాలుని రూపం ఉన్న స్వామివారు పశువుల కాపరికి చెప్తాడు, తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. కొద్ది దూరం పోయిన తర్వాత డమరుక శబ్దాలు, గజ్జల శబ్దాలు వినిపించడం వల్ల అతను పశువుల కాపరి స్వామివారిని దివ్య రూప విశ్వరూప దర్శనం చేసుకుంటాడు. అప్పుడే పశువుల కాపరి శిలాయిపోయాడు.
స్వామివారు కూడా అప్పుడే ఇక్కడ స్థలం మంచిగా ఉందని చెప్పి ఇక్కడిని వెలిసినట్టు చరిత్ర ఉన్నది. మరియు ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, గండదీపాలు, ప్రస్థాయాలు, అగ్నిగుండాలు, నందివాహన సేవలు మొదలగు పుట్టువెంటుకలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఉమామహేశ్వర స్వామి వ్రతాలు, భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద కుంకుమార్చన కార్యక్రమాలు, ఓడిబియ్యాలు, ముడుపులు మొదలగు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 ఇక్కడ నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది. మరియు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు ప్రతి నెలలో పౌర్ణమి రోజున చండీ హోమము మరియు అమావాస్య రోజున రుద్రయాగము జరుగుతూ ఉంది. మరియు ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా భక్తులు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. మరియు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా శ్రీచక్రాలకు కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. మరియు పాల్గొన మాస బహుళ పంచమి నుంచి త్రయోదశి వరకు నవాహనిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరియు శ్రావణ మాసం నెల రోజుల పాటు ఇక్కడ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. మరియు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో, ధనాకనక వస్తువాహనాలతో భక్తులందరూ కూడా జీవితాంతం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారు. కావున భక్తులందరూ కూడా వచ్చి బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. ఓం నమః శివాయ.